హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ ఏఐ తెలుగు. ఈరోజు మనం చాట్‌జీపీటీలో మన ఓన్ ఏఐ అసిస్టెంట్ తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. అదే కస్టమ్ జీపీటీ. మనం ఎందుకు మనం ఓన్ జీపీటీ తయారు చేసుకోవాలంటే, మనం ప్రతిసారి చాట్‌జీపీటీకెళ్ళి కొన్ని అడుగుతాం. మనకు కావాల్సింది. యాజ్ ఏ యూట్యూబర్ నేను స్క్రిప్ట్ ఎలా రాయాలో అడుగుతాను. కొంతమంది ఇమేజెస్ ఎలా తయారు చేయాలో అడుగుతారు. కొంతమంది బిజినెస్ గురించి అడుగుతారు. కొంతమంది ట్రేడింగ్ గురించి అడుగుతారు. క కానీ ప్రతిసారి మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళినప్పుడు పెద్ద ప్రాంప్ట్‌లు కొట్టి కొట్టి మనం చెప్పలేం. ప్రాంప్టింగ్ అంటే తెలియని ప్రాంప్టింగ్ అంటే మనం ఎంత బాగా చాట్‌జీపీటీని అడగడమే. మనం ఎంత బాగా అడిగితే అది అంత బాగా జనరేట్ చేస్తుంది ఆన్సర్. మనం ఎంత బాగా టైప్ చేసిందని ప్రాంప్టింగ్ అంటాం. అది నేను ఆల్రెడీ ఒక వీడియో తయారు చేశాను. కావాలంటే చూడండి. మనం ప్రతిసారి వెళ్ళి ప్రాంప్టింగ్ కొట్టి అడగలేం కాబట్టి చాట్‌జీపీటీ అనేది ఇది పర్సనల్ ఏఐ అసిస్టెంట్ లాగా ఒక కస్టమ్ జీపీటీని దించింది. దానిలో మనం మన ఓన్ ఏఐ అసిస్టెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. మీకు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ టైపింగ్ చాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. జీపీటీని క్రియేట్ చేయాలంటే యాప్‌లో అవ్వదు. మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి గూగుల్‌లోకి చాట్‌జీపీటీ అని టైప్ చేసి ఫస్ట్ మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకి. ఇదిగోండి వెబ్‌సైట్‌లో ఓపెన్ అయింది కదా! ఇది డైరెక్ట్‌గా నా అకౌంట్ లింక్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్‌గా వచ్చింది. మీకైతే లాగిన్ అవ్వండి మీ జీమెయిల్ అకౌంట్‌తోని. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో 2 డాట్స్ ఉన్నాయి కదా! అప్పరు దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ వస్తాయి. ఇమేజెస్, యాప్స్, కోడెక్స్ అంటే చాట్‌జీపీటీ కొత్తగా రిలీజ్ చేసిన మోడల్ అంటే కోడింగ్‌కి. ఇదిగోండి ఇక్కడ జీపీటీస్ అని ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకుంటే ఎక్స్‌ప్లోర్ జీపీటీస్ ఉన్నాయి కదా! ఇవి క్లిక్ చేసుకుంటారు. ఈ పైన 3 జీపీటీలు నేను క్రియేట్ చేశాను థంబ్‌నెయిల్‌కి. ఎక్స్‌ప్లోర్ జీపీటీ మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి జీపీటీస్ కొన్నొచ్చాయి. ఇవి మామూలుగా ఆల్రెడీ ఉన్న జీపీటీస్ ఇవి. ట్రెండింగ్ జీపీటీస్, రైటింగ్ జీపీటీస్ అని, ప్రొడక్టివిటీ జీపీటీస్ అని ఇలా ఉంటాయి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకుంటారు. ఇదిగోండి చూసారా మై జీపీటీస్ క్రియేట్ అని ఉంది. మై జీపీటీస్ అంటే నా దగ్గర నేను క్రియేట్ చేసుకున్న జీపీటీస్ ఇవి. థంబ్‌నెయిల్స్‌కి, ప్రాంప్టింగ్‌కి నేను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇది క్రియేట్ ఏ చాట్ జీపీటీ అని ఉంది కదా ఇక్కడ. ఇది క్లిక్ చేసుకుంటాం. ఇదిగోండి. ఇది మీరు చాటింగ్ జస్ట్ మీరు ఏ జీపీటీ మీకు కావాలో ఏ అసిస్టెంట్ మీకు కావాలో మీరు చెప్తే ఫస్ట్ మీరు అది చెప్తే అది అడుగుతుంది క్వశ్చన్స్ వేస్తుంది. దానికి మీరు జస్ట్ ఆన్సర్స్ చెప్తే చాలు. మీకు క్రియేట్ అయిపోతుంది. ఇది కాన్ఫిగర్ అంటే మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. నేము, డిస్క్రిప్షను, ఇన్స్ట్రక్షన్స్ అని. ఇది మీకు తర్వాత చెప్తాను. ఇది ప్రివ్యూ. ప్రివ్యూ అంటే మీరు తయారు చేసిన జీపీటీ డిప్లాయ్ చేసే ముందు మీరు దాని ట్రయల్ ఎలాగ పనిచేస్తుందని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. చాటింగ్ ఉపయోగిద్దాం. నీకైతే ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ అయితే ఫస్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు క్రియేట్ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. ఇది ఇలా సెండ్ చేసిన తర్వాత అది మీకు క్వశ్చన్స్ అడుగుతుంది. అది అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తే చాలు జీపీటీ దానంతలో అదే క్రియేట్ అవుతుంది. ఇది చూసారా అవుతుంది అప్డేటింగ్ జీపీటీ. అది మీకు దానికి ఒక నేము, ఇమేజ్ కూడా ప్రిఫర్ చేస్తాయి. మీరు కావాలంటే మీరు ఓన్గా కూడా పెట్టుకోవచ్చు. దానికి ఒక నేము, ఇమేజ్ అని. ఇదిగోండి అలాగ అవుతుంది. ఇది వచ్చింది.
ఫస్ట్ చెప్పాను కదా! ఫస్ట్ నేమ్ ప్రిఫర్ చేస్తుంది. ఐ సజెస్ట్ ద నేమ్ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. వుడ్ యూ లైక్ మీ టు యూజ్ దిస్ నేమ్ ఆర్ వుడ్ యూ ప్రిఫర్ సంథింగ్ ఎల్స్? అది ఇది మీరు యూజ్ చేస్తారా? మీకు ఏమైనా కావాలని ఏదైనా నేమ్ ప్రిఫర్ కావాలని అడుగుతుంది. నాకు ఓకే అని చెప్తాను. ఇదిగోండి అప్డేటింగ్ జీపీటీ. ఇలాగ మీ జీపీటీ క్రియేట్ అలా అవుతుంది. జస్ట్ అది క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు ఆన్సర్స్ చెప్పాలి అంతే. అది చెప్తే మీకు జీపీటీ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేమ్ క్రియేట్ చేసింది కదా, ఇప్పుడు అది ఫోటో క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి ఫోటో కూడా క్రియేట్ చేసింది. హియర్ ఈస్ ద ఇనిషియల్ ప్రొఫైల్ పిక్చర్ ఆఫ్ యువర్ జీపీటీ. వుడ్ యూ లైక్ మీ టు ఎనీ చేంజెస్ టు ద స్టైల్, కలర్ ఆర్ ఓవరాల్ వైబ్? కొన్ని ఇచ్చింది. నాకు ఇది ఓకే కాబట్టి నేను ఫిక్స్ చేసుకుంటాను. మీకు కావాలంటే మీరు మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఇది ఇంకా ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఏమైనా కలర్ చేంజ్ చేస్తారా, స్టైల్ చేంజ్ చేస్తారని. మీరు అవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. నాకు ఓకే గుడ్, లేకపోతే చేంజ్ చేద్దాం. యూజ్ బ్లూ. నో వద్దు వద్దు వద్దు. చేంజ్. ఐ వాంట్ అనదర్ స్టైల్. స్టైల్ ఏది చెప్పలేదు, కాకపోతే వేరే స్టైల్ పెట్టమని ఇచ్చాను. అది ఇప్పుడు అది క్రియేట్ చేస్తుంది. అలాగా మీరు ఎలా జస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, మీరు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ నేము అలా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి ఇంకోటి క్రియేట్ చేసింది. ఇది కొంచెం బాగాలేదు. యూజ్ ప్రీవియస్. ముందుదే బాగుంది కాబట్టి ముందు తీసుకోండి. ప్రీవియస్ ఇమేజ్. ఇదిగోండి మనం ప్రీవియస్ ఇమేజ్ అని చెప్పాం కదా, మళ్ళీ అదే ఇచ్చింది. రివర్స్ టు ద ప్రీవియస్ పాప్ ఆర్ట్ స్టైల్. ఆర్ యూ హ్యాపీ విత్ యాజ్ ద ఫైనల్ ప్రొఫైల్ పిక్చర్? ఓకే అని చెప్తాం. ఓకే. ఇప్పుడు అలాగా ఇది ఒక వైటీ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ ఎలాగా ఆలోచిస్తుంది, మనకు క్వశ్చన్స్ వేస్తుంది. అది ఇచ్చే క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ చెప్పాలి. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది. గ్రేట్. వాట్ షుడ్ దిస్ జీపీటీ ప్రయారిటైజ్ మోస్ట్? మ్యాక్సిమేట్ ఆడియన్స్ రిటెన్షన్, బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్ అథారిటీ, డ్రైవింగ్ కాన్వర్జేషన్, సేల్స్ లీడ్స్, స్టోరీ టెలింగ్ క్వాలిటీ ఆర్ గోయింగ్ వైరల్? ఇదిగోండి చూసారా, మన ఇచ్చిన వైటీ స్క్రిప్ట్ రైటర్ ఎలా ఉండాలని. మ్యాక్సిమైజ్ ఆడియన్స్ రిటెన్షన్, ఒక పర్సనల్ బ్రాండ్గా, డైరెక్ట్ కాన్వర్జేషన్, సేల్స్ లీడ్స్ అని, స్టోరీ టెలింగ్ క్వాలిటీ ఆర్ గోయింగ్ వైరల్ అని అడిగింది. నేను గోయింగ్ వైరల్ అని క్రియేట్ చేసుకుంటాను. గోయింగ్ వైరల్. చూడండి ఇప్పుడు ఆ చాట్ జీపీటీని అప్డేట్ చేస్తే తర్వాత క్వశ్చన్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఇలా ప్రిపేర్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు ప్రీవియస్ క్వశ్చన్ చదవండి. చూసారా, ఇది ఇమేజ్ మనకి క్రియేట్ అయ్యింది. యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ అని నేమ్ కూడా వచ్చింది. ఇలాగ మనం ఇది క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఆన్సర్ చెప్పే కొద్దీ జీపీటీ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కొద్దీ అలా బిల్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు మీది ఎలా ఉందని. టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు డన్ కొడితే అది డిప్లాయ్ చేస్తుంది. ఇది క్రియేటింగ్ అయిపోయింది, వచ్చింది. గుడ్. చూసారు తర్వాత క్వశ్చన్ అడిగింది. వాట్ కైండ్ ఆఫ్ క్రియేటర్ ఈజ్ దిస్ మెయిన్లీ ఫర్? బిగినర్స్, ఫేస్లెస్ ఆటోమేషన్ ఛానల్, పర్సనల్ బ్రాండ్స్, బిజినెస్ ఓనర్స్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్? చూసారా, బిగినర్స్గా, ఫేస్లెస్ ఆటోమేషన్ ఛానల్స్గా, పర్సనల్ బ్రాండ్స్గా, బిజినెస్ ఓనర్స్గా ఆర్ ఆల్ ఆఫ్ దెమ్గా. ఇది ఆడియన్స్ ఎవరని, మనకి ఎవరని క్రియేటర్. ఏ క్రియేటర్ అంటే మనం
పర్సనల్ బ్రాండింగ్ అని చెప్తాం. పర్సనల్ బ్రాండ్ పర్సనల్ బ్రాండ్ పర్సనల్ బ్రాండ్ అని చెప్పాం కదా, ఇప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. అలాగా మీరు వచ్చే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్తే మీకు ఈజీగా క్రియేట్ అవుతుంది. మీరు కావాలంటే ఫైల్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా డేటా ఉంది, నాకు ఇలా కావాలి, కొన్ని నాకు ఆన్సర్స్ ఉంటే ఈ స్టైల్లో కావాలంటే మీరు కావాల్సిన ఇమేజెస్ కానీ ఏవైనా పీడిఎఫ్లు ఉంటే ఇక్కడ ప్లస్ కొట్టి అప్లోడ్ చేసి యాడ్ దిస్ అంటే అది మీకు యాడ్ చేసేస్తుంది. వాట్ నీడ్ షుడ్ దిస్ ఫోకస్ మోస్ట్? బిజినెస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, టెక్, ఫైనాన్స్, ఫిట్నెస్ ఆర్ సంథింగ్ ఎల్స్? చూసారా ఆప్షన్స్ ఇస్తుంది ఏ నిచ్లో ఇది ఫోకస్ చేయాలని. నేనైతే టెక్ చూస్ చేసుకుంటాను. ఇదిగోండి మన ఆన్సర్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేసింది. షుడ్ ద టోన్ ఫీల్స్ మోర్ bold and conversational, smart and analytics, inspiration and visionary, calm and authoritative. పిక్ వన్ ప్రైమరీ టోన్. అదే మనం మాట్లాడే టోన్ ఎలా ఉండాలని. స్క్రిప్ట్ రైటర్ కదా, మన టోన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టోన్ అడిగింది. మీరు దేన్ని ఏ జీబీని అడుగుతారో, ఏ అసిస్టెంట్ని అడుగుతారో దాన్ని బట్టి అడుగుతుంది. నేను బోల్డ్ అండ్ కాంట్రవర్షియల్, స్మార్ట్ అండ్ అనలిటిక్స్, నేను ఇన్స్పిరేషనల్ అండ్ విజనరీ చూస్ చేసుకుంటాను. ఇన్స్పిరేషనల్ అండ్ విజనరీ చూస్ చేసుకుంటాను. ఇది మీరు క్రియేట్ చేస్తూ చెప్పొచ్చు. ఇది కాన్ఫిగర్ అంటే మీరు ఇదిగోండి చూసారా, మనం అక్కడ మాట్లాడే బట్టి ఇక్కడికి ఇలాగా నేమ్, డిస్క్రిప్షన్, ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చేస్తాయి. మీరు నాకు చాటింగ్ వద్దు, మీకు అడ్వాన్స్డ్ జీపే అసిస్టెంట్ కావాలంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా మీరు ఎట్లా ఉంటే రాసుకోవచ్చు. లేకపోతే మీరు చాట్ జీపీటీని అడిగి కూడా ఇక్కడ బాగా అడ్వాన్స్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవచ్చు. ఏ అసిస్టెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఆన్సర్ వస్తుంది. యువర్ జీపీటీ ఈజ్ రెడీ. చూసారా, మన జీపీటీ రెడీ అయిపోయిందట. యూ కెన్ నౌ ట్రై ఇట్ ఆన్ ప్రీవియస్ ప్యానల్ ఆన్ ద రైట్. గివ్ ఇట్ ఎ టాపిక్ లైక్ AI will change careers in the next 5 years, or why now is the best time to build in tech. Test it and see it, how it performs. What would you like to refine next? ఇదిగోండి మన జీపీటీ రెడీ అయిపోయిందట. ప్రివ్యూ ఎలా ఉందో చూడమంటుంది. మనం ఈ క్వశ్చన్ అడుగుదాం. AI will change కెరియర్స్ స్పేస్ చేసుకుంటాను, ఇది కాపీ చేసుకుంటాను క్వశ్చన్ అడగడానికి. టెస్ట్ చేద్దాం. మన జీపీటీ రెడీ అయిపోయిందట. చూస్తారా, ఆన్సర్ జనరేట్ చేస్తుంది. లవ్ దిస్ టాపిక్ బిఫోర్ ఐ రైట్ ద స్క్రిప్ట్, క్విక్ clarify so I can optimize for maximum benefit. Who is your audience? చూసారా అడుగుతుంది ఆడియన్స్ ఎవరు, టార్గెట్ లెంత్ మీకు 60 షార్ట్ కావాలా, 5 to 8 minutes యూట్యూబ్ కావాలా, 10 to 15 minutes డీప్ డైవ్ కావాలా అని క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే మనకి ఆడియన్స్, మనం ఏ వీడియో చేస్తున్నాం అవి యాంగిల్స్ కూడా కరెక్ట్గా ఉంటే స్క్రిప్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. పొజిషనల్ యాంగిల్ ఇవన్నీ ఇచ్చింది. టైటిల్ ఇవన్నీ క్వశ్చన్స్, ఇది దీన్ని బట్టి ఇది ఇస్తుంది. టైటిల్, హుక్, ప్రెజెంట్ సెటప్, కోర్ ఇన్సైట్స్ 2, ఎస్కలేషన్స్, కోర్ ఇన్సైట్ 3 ఇన్ని ఇచ్చింది. మనకు కావాలంటే దీన్ని ఇంత పెద్ద ఆన్సర్ కావద్దు, నాకు తెలుగులో కావాలి, నాకు కొంచెం వస్తే చాలు అనుకుంటే మళ్ళీ మనం క్రియేట్లోకి వెళ్ళి చెప్తాం. ఐ వాంట్ జీపీటీ ఇన్ తెలుగు.
సెండ్ చేస్తే అది క్రియేట్ అయిపోతుంది. వర్కింగ్. ఇదిగోండి వచ్చింది. షుడ్ ద జీపీటీ యూజర్ ప్యూర్ తెలుగు ఆర్ తెలుగు మిక్స్ విత్ కామన్ ఇంగ్లీష్ టెక్ వర్డ్స్? ఇది కొన్ని క్వశ్చన్ అడిగింది. ఇది జీపీటీని అప్గ్రేడ్ చేయడానికి. ప్యూర్ తెలుగా లేకపోతే తెలుగు విత్ మిక్స్డ్ కామన్ ఇంగ్లీష్ అని అడిగింది. నేను తెలుగు విత్ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆల్సో. ఇదిగోండి తెలుగు విత్ మిక్స్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇలా మీరు మీకు కావాల్సిన అది తెలుగులో ఎలా మాట్లాడి నీకేం కావాలని ఇస్తే మీకు జీపీటీ ఏఐ అసిస్టెంట్ క్రియేట్ అయిపోతుంది. అదే ఏఐ అసిస్టెంట్ క్రియేట్ అయిపోతుంది. మీరు దాన్ని డిప్లాయ్ చేసి వాడుకోవచ్చు. మీరంతలైనా మీరు ఒక్కరే వాడుకోవచ్చు, లేకపోతే పబ్లిక్గా చేయాలంటే పబ్లిక్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఆన్సర్ వచ్చింది. గ్రేట్. Should the script feel more emotional storytelling based, strong opinions based, educational but inspiring, founder and builder mindset? ఇది ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది క్రియేట్ చేసే బట్టి. అలా క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు మీరు దానికి ఎలా అని. ఏ ఫ్యూచర్ విజనరీ స్క్రిప్ట్ రాయండి. ఇదిగోండి నేను ఒక ట్రై చేశాను ప్రాంప్ట్ క్లిక్ చేసి ఇదిగోండి తెలుగులో ఇస్తుంది. ఇలా మీకు ఎలా కావాలంటే మీరు అలా క్రియేట్ చేసుకోవచ్చు. సారీ ఇది బ్యాక్ వచ్చింది. ఓకే బాగానే ఉంది. మీరు దీన్ని ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇలా క్రియేట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ దగ్గర ఇచ్చేస్తే ఇదిగోండి ఎనీ వన్ విత్ లింక్తో ఎవరైనా క్రియేట్ చేసుకోవాలి. జీపీటీ స్టోర్లో డిప్లాయ్ చేస్తే అందరూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఓడుకోవచ్చని. ఓన్లీ మీ అంటే మీరు ఒక్కరే ఓడుకోవచ్చని. ఇప్పుడు ఓన్లీ మీ దగ్గర సేవ్ అనుకుంటేనా ఇక్కడ నా దగ్గర సేవ్ అయిపోతుంది. ఇది చూసారా సేవ్ అయిపోయింది. జీపీటీ పబ్లిష్డ్. ఈ లింక్తో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ లింక్ ఎవరైనా చేస్తే ఎవరికైనా నేను షేర్ చేస్తే వాళ్ళకి లింక్ క్లిక్ చేసుకొని ఇదే జీపీటీ కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఇదండి బ్యాక్కి వెళ్తే ఇదండి ఇదండి యాడ్ అయిపోయింది చూసారా యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. ఇవన్నీ నేను నా జీపీటీస్. ఇది దీని టెక్ తెలుగు తమిళ ఆర్టిక్ ప్రో ఉంది కదా, దీని నుంచే నేను తమిళస్ క్రియేట్ చేస్తాను. చూడండి నేను చెప్పాను కదా చాట్లో కాకుండా కాన్ఫిగర్ నుంచి కూడా అదే డైరెక్ట్ మాన్యువల్గా ఇదిగోండి నేను దీనికి ఫోటో అయితే యాడ్ చేయలేదు, డిస్క్రిప్షన్ ఇచ్చాను. కొత్త ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏం కావాలి నేను దీన్ని చాట్ జీపీటీ నుంచి క్రియేట్ చేసిన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బాగా రావాలని కొంచెం స్పెసిఫిక్గా నేను క్రియేట్ చేశాను. ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఎక్కువ పెట్టానంటే అది ఎలా ఆలోచించాలి, ఎంత థంబ్నెయిల్ క్రియేటర్ లాగా ఆలోచించాలని. ఇదంతా చూసారు ఇక్కడ నాలెడ్జ్ అప్లోడ్ ఫైల్స్. నేను కొంచెం ఫైల్స్ అప్లోడ్ చేశాను ఎలా థంబ్నెయిల్ ఉండాలని, ఎలా డిజైన్ ఉండాలని. అప్పుడు చాట్ జీపీటీ తను నేను పెట్టిన ఫైల్స్ నుంచి అది ప్యాటర్న్స్ కొనుగొని ఇలాగే క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఉపయోగించుకొని క్రియేట్ చేస్తుంది. ఇది జీపీటీ. మనకి ఏది ప్రిఫర్గా ఉంటే మంచి జీపీటీ ఏ మోడల్ ఉంటే అది. వెబ్ సెర్చ్, కాన్వాస్, ఇమేజ్ జనరేషన్, కోడ్ అండ్ ప్రింట్ అండ్ డేటా ఆన్సర్. దీని క్యాపబిలిటీస్ ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఇవన్నీ క్యాపబిలిటీస్ అది చేయగలను. ఇది యాక్షన్స్ మనకి ఇప్పుడు అవసరం లేనిది, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. అక్కడ క్రియేట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ వెబ్లో తీసి డైరెక్ట్గా మీరు చాట్ జీపీటీ యాప్లోకి వచ్చేవచ్చు.
యాప్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి తర్వాత పైన 2 లైన్స్ క్లిక్ చేస్తే జీపీటీలోకి వెళ్తే ఇదిగోండి మనం క్రియేట్ చేసిన యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. ఇక్కడి నుంచి మీరు మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు వెబ్కి వెళ్ళి అక్కడ మీరు చేంజెస్ చేసుకోవాలి. తెలుగులోనా ఇంగ్లీష్లోనా ఏ టైప్ కావాలంటే అలా మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ టైప్ చేయండి. చాట్ జీపీటీలో గో ప్రో సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయడానికి అవుతుంది. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి ఓన్లీ చాట్ జీపీటీస్ వాడవచ్చు, కాకపోతే క్రియేట్ చేయడానికి అవ్వదు. ఓకే, అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.